గల్ఫ్ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులు విపరీతంగా పెంచేసింది. సౌదీ అరేబియా రియాద్ మీద, అలాగే ఇటువైపు ఏమొచ్చేసి బహ్రెయిన్ మీద, అలాగే కువైట్ మీద, ఇలా రకరకాలుగా అంటే ఖతర్ మీద తప్ప అన్ని దేశాల మీద దాడులు చేసింది. 5 గల్ఫ్ దేశాల మీద అమెరికా స్థావరాల పేరు చెప్పి గల్ఫ్ దేశాలని గజగజ వణికించేస్తుంది. అయితే సౌదీ అరేబియా తన యొక్క క్షిపణులు ఏవైతే ఇరాన్ ప్రయోగించిందో ఆ క్షిపణుల్ని మేము గాలిలోనే అడ్డుకున్నామని చెప్పింది. అయితే కువైట్లో మాత్రం అనేక భవనాలు అయితే కూలిపోయాయి. బహ్రెయిన్లో కూడా అనేక భవనాలు కూలిపోయాయి, కొంతమంది గాయపడ్డారు కూడా. ఖతర్కి ఇరాన్కి మధ్య ఒక ఒప్పందం జరిగిందని నిన్న మొన్న చెప్పుకున్నాం మనం. ఆ ఒప్పందం నిజమా కాదనేది కొన్ని రోజుల్లో తెలుస్తుందని వాస్తవమే. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి 5 దేశాల మీద దాడి చేసింది కానీ ఖతర్ మీద చేయలేదు. ఇక ఎప్పటికీ కూడా చేయకూడదని వీళ్ళు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే సౌత్ ఫార్స్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందో ఇరాన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి రఫాల్ అనే ఏదో దాని మీద దాడి చేసింది కదా, ఖతర్కి చెందినటువంటి. దాంతో చాలా తీవ్రమైనటువంటి దెబ్బ తగిలింది ఖతర్కి. అందుకే తెలివిగా ఏం చేసింది, ఇక ఒకరు ఇలాగా దాడులు చేసుకుంటే, ప్రతీకార దాడులు చేసుకుంటే నష్టమే కాబట్టి మేము చేసుకోవద్దు, మనం దాడులు చేసుకోవద్దు, మీకు ఏం కావాలో చెప్పండి అని ఏదో ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు. ఆ ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు ఖతర్ మీద అయితే దాడులు జరగనట్లు ఉన్నాయి. సో ఇటువైపు మాత్రం సౌదీ అరేబియాకి వాయించేస్తుంది. ఎందుకంటే సౌదీ అరేబియా ఇరాన్ ఎలాగైనా సరే ఓడించాలి అని అమెరికాని మళ్ళీ కోరింది. 2-3 సార్లు కోరడం వల్ల సౌదీ అరేబియాని బహ్రెయిన్ని పూర్తి వాయించేస్తుంది.